Hi everyone, my name is Tejasvi, working as a mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss Unit 1, Chapter 2 sequences. In that, we discuss some theorems and exercise 2C problems. Okay? Algebra of convergent sequences concept. Theorem 1. Limit Sn is equal to L if and only if limit of Sn minus L equal to 0. Sn యొక్క లిమిట్ L అయితే Sn మైనస్ L యొక్క లిమిట్ 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది తీసుకుందాం. లిమిట్ Sn is equal to L. సో మన డెఫినేషన్ ప్రకారం for each epsilon greater than 0, there exists a small m belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. సో మన డెఫినేషన్ ప్రకారం mod Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. మనం ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేకుండా సమ్ మైనస్ జీరోని సబ్ట్రాక్ట్ చేసి రాసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఎస్ఎన్ కింద కన్సిడర్ చేద్దాం. ది వాల్యూ జీరో వాల్యూని ఎల్ కింద ట్రీట్ చేస్తే మనం ఎలా డినోట్ చేయొచ్చు, దీన్ని లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈక్వల్ టు జీరో కింద డినోట్ చేయొచ్చు. సో అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. హన్స్ ప్రూవ్డ్. థీరం 2. లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎస్ఎన్ యొక్క లిమిట్ జీరో అయితే మోడ్ ఎస్ఎన్ యొక్క లిమిట్ కూడా జీరో అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో చూద్దాం ప్రూఫ్. ఫస్ట్ మనం ఇచ్చిందే తీసుకుందాం. అంటే లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో మన డెఫినేషన్ ప్రకారం ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దాట్ మోడ్ ఎస్ఎన్, ఇక్కడ ఎల్ ప్లస్లో వాల్యూ మనకి జీరో. సో మోడ్ ఎస్ఎన్ మైనస్ జీరో లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. సో ఇప్పుడు మనకి ఎస్ఎన్ అనేది పాజిటివ్ వాల్యూ. సో కాబట్టి మన పాజిటివ్ మోడ్ ఎస్ఎన్, కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, మోడ్ ఎస్ఎన్ కింద రాసుకోవచ్చు. మైనస్ జీరో లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎస్ఎన్ ఉందో దాని ప్లేస్లో మనకి ఇక్కడ మోడ్ ఎస్ఎన్ ఉంది. సో దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు, మనం లిమిట్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ ఈక్వల్ టు జీరో కింద డినోట్ చేయొచ్చు. సో మన లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు జీరో తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, లిమిట్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ కూడా జీరో అని వచ్చింది. సో ప్రూఫ్ అయిపోయింది. థీరం 3. If limit Sn is equal to L, then limit of mod Sn is equal to mod L. Sn యొక్క లిమిట్ L అయితే mod Sn యొక్క లిమిట్ mod L అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ఫస్ట్ మనం ఇచ్చింది తీసుకుందాం. అంటే లిమిట్ Sn is equal to L. సో మన డెఫినేషన్ ప్రకారం ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ m belongs to Z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. సో దీని నుంచి మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ తీసుకున్నాం. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, మోడ్యులస్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ మైనస్ మోడ్ ఎల్ కింద రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అవుతుంది. ఇది మనకి ప్రాపర్టీ నుంచి మనం దీన్ని రాసుకున్నాం. ఓకే, మోడ్ ఏ మైనస్ బి వాల్యూ అనేది లార్జర్ అవుతుంది. ఇండివిజువల్ మోడ్ వాల్యూస్ని మనం సబ్ట్రాక్ట్ చేసిన దానికన్నా మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది లార్జర్ అవుతుంది. దాని ప్రకారం మనం ఈ స్టేట్మెంట్ని రాసుకున్నాం. సో ఇప్పుడు మనం దీని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే మోడ్యులస్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ మైనస్ మోడల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎస్ఎన్ ప్లేస్లో మనకి మోడ్ ఎస్ఎన్ ఉంది, ఎల్ ప్లేస్లో మనకి మోడ్ ఎల్ ఉంది. కాబట్టి మరి దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు, లిమిట్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎల్ కింద డినోట్ చేయొచ్చు. అంటే ఎస్ఎన్ యొక్క లిమిట్ ఎల్ అయినప్పుడు మోడ్ ఎస్ఎన్ యొక్క లిమిట్ మోడ్ ఎల్ అవుతుంది. థీరం శాండ్విచ్ థీరం ఆర్ స్క్వీజ్ థీరం. ఈ థీరం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, స్టేట్మెంట్ ఇఫ్ సెట్ ఎస్ఎన్, సెట్ టిఎన్, సెట్ యుఎన్ ఆర్ 3 సీక్వెన్సెస్. ఇక్కడ మనకి 3 సీక్వెన్సెస్ ఇచ్చారు. ఎస్ఎన్ ఒక సీక్వెన్స్, టిఎన్ ఒక సీక్వెన్స్, అట్ ద సేమ్ టైం యుఎన్ కూడా ఒక సీక్వెన్స్. అయితే ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ ఫర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, వేర్ కే ఈజ్ సమ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దెన్ లిమిట్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఈ 3 సీక్వెన్సెస్ కరస్పాండింగ్గా ఈ కండిషన్స్ ఇచ్చారు.
ఎస్ఎన్ కన్నా యుఎన్ అనేది లార్జ్, యుఎన్ కన్నా టిఎన్ అనేది లార్జ్. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎన్ యొక్క లిమిట్ ఈ టిఎన్ యొక్క లిమిట్ ఎల్ అయినప్పుడు వాటి మధ్య ఎగ్జిస్ట్ అయిన సీక్వెన్స్ యుఎన్ యొక్క లిమిట్ ఎల్ అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఓకే, సో ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకుందాం. సో మనకి ఏమి ఇచ్చారు, లిమిట్ ఎస్ఎన్ వాల్యూ ఎల్ అని ఇచ్చారు. నథింగ్ బట్ దాని అర్థం ఎస్ఎన్ అనేది ఎల్కి కన్వర్జ్ అవుతుంది అని. సో మన డెఫినేషన్ ప్రకారం ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m1 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. సో ఈ కండిషన్ని మనం కన్సిడర్ చేసుకుంటే మాడ్యులస్ని మనం రివీల్ చేసుకుందాం. అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్కి మనం ఎల్ని యాడ్ చేసినట్టయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. మిడిల్లో మైనస్ ఎల్ ప్లస్ ఎల్ చేయడం వల్ల ఆ రెండు క్యాన్సిల్ అయ్యి ఓన్లీ ఎస్ఎన్ మటుకే మిగులుతుంది. ఈ మొత్తం స్టేట్మెంట్ని మనం ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. అలాగే మనకి ఇంకా ఏమిచ్చారు, లిమిట్ టిఎన్ కూడా ఎల్ అవుతుంది అని ఇచ్చారు. నథింగ్ బట్ టిఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎల్, టిఎన్ కూడా ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది. సో మన డెఫినేషన్ ప్రకారం ఏం రాసుకోవచ్చు, ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m2 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దాట్ మోడ్ tn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m2 కింద రాసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ కూడా మాడ్యులస్ని రివీల్ చేసుకుందాం. అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ tn మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. మొత్తం స్టేట్మెంట్కి మనం ఎల్ యాడ్ చేసుకున్నట్టయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ tn మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. మిడిల్లో మనకి మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయ్యి ఓన్లీ టిఎన్ మిగులుతుంది. ఈ మొత్తం స్టేట్మెంట్ని మనం 2 కింద కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో కండిషన్ 1 ఏమి ఇచ్చారు, ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ కింద ఇచ్చారు. ఇప్పుడు మీరు మనకి ప్రీవియస్గా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని మీరు రెండింటిని క్లబ్ చేసి రాసుకోవాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్, ఓకే అది రాసుకున్నాం మనం ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్. ఈ ఇచ్చిన కండిషన్ నుంచి ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ యుఎన్ కాబట్టి అది రాసుకున్నాం, ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ యుఎన్, యుఎన్ ఈజ్ లెస్ దాన్ టిఎన్ అది కూడా రాసుకున్నాం, యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్. ఇక్కడ ఈక్వేషన్ 2 నుంచి టిఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఈక్వేషన్ 2 నుంచి ఆ టర్మ్ని రాసుకున్నాం, టిఎన్ ఈజ్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్ నుంచి మనకు కావాల్సిన టర్మ్ని మటుకే తీసుకున్నాం, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యుఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి మనం ఎల్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నట్టయితే మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్స్ అయిపోయి మనకి మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ మిగులుతుంది. నథింగ్ బట్ దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, మాడ్యులస్ ఆఫ్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ కింద రాసుకోవచ్చు. సో నథింగ్ బట్ ఈ స్టేట్మెంట్ మనం ఎలా డినోట్ చేసుకుంటాం, లిమిట్ ఆఫ్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కింద డినోట్ చేస్తాం. నథింగ్ బట్ యుఎన్ అనే సీక్వెన్స్ ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని దీని అర్థం. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ ఈ మిడిల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఎల్కే కన్వర్జెంట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ కరోలరీ. ఇఫ్ సెట్ ఎస్ఎన్ సెట్ టిఎన్ ఆర్ 2 సీక్వెన్సెస్, ఇక్కడ ఎస్ఎన్ టిఎన్ అనే 2 సీక్వెన్సెస్ ఇచ్చారు. సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ టిఎన్. అయితే ఎస్ఎన్ సీక్వెన్స్ అనేది టిఎన్ సీక్వెన్స్ కన్నా తక్కువ అని ఇచ్చారు. అయితే ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే వేర్ కే ఇస్ సమ్ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఈ వాల్యూస్ మనం చెప్తాం కదా ఎన్ గ్రేటర్ దాన్ ఎం కింద. సో ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే కింద ఇచ్చారు, కే అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చారు. అయితే లిమిట్ టిఎన్ ఈక్వల్ టు 0, లిమిట్ టిఎన్ యొక్క లిమిట్ వాల్యూ అనేది 0 అయినట్టయితే దెన్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎస్ఎన్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, సో ప్రూఫ్ చూద్దాం. సో మనకేమిచ్చారు, లిమిట్ ఆఫ్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, టిఎన్ యొక్క లిమిట్ 0 అని ఇచ్చారు. సో మనం థీరం 1 ప్రకారం మనం ఏం నేర్చుకున్నాం, లిమిట్ ఆఫ్ మోడ్ టిఎన్ వాల్యూ కూడా 0 అవుతుంది. మనం మైనస్ని అప్లై చేసుకుంటే బోత్ సైడ్స్ లిమిట్ ఆఫ్ మైనస్ ఆఫ్ మోడ్ టిఎన్ కూడా మనకి 0 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే
మనకి ఇంకా స్టేట్మెంట్లో ఏమిచ్చారు, మోడ్ ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ టిఎన్ అని ఇచ్చారు. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, అదే రాసుకున్నాం. ఇప్పుడు ఈ మోడ్యులస్ని మనం రివీల్ చేసుకున్నాం. ఓకే, అంటే మైనస్ ఆఫ్ మోడ్ టిఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ టిఎన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని శాండ్విచ్ థియరంకి అప్లై చేస్తే, శాండ్విచ్ థియరం ప్రకారం ఏంటి, ఇక్కడేమో మన స్టేట్మెంట్ చూడండి, ప్రీవియస్గా మన శాండ్విచ్ థియరం స్టేట్మెంట్లో ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ కింద తీసుకున్నాం. సో దాన్ని దీంతో కంపేర్ చేసుకోండి. ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్తో ఈ మొత్తం స్టేట్మెంట్ మనం కంపేర్ చేస్తే, ఇక్కడ టిఎన్ యొక్క లిమిట్ అనేది మనకి 0. ఎప్పుడైతే టిఎన్ యొక్క లిమిట్ 0 అయ్యిందో మైనస్ టిఎన్ లిమిట్ కూడా మనకి 0. ఓకే, లిమిట్ ఆఫ్ మోడ్ టిఎన్ 0, లిమిట్ ఆఫ్ మోడ్ మైనస్ టిఎన్ కూడా 0. ఇక్కడ బోత్ సైడ్స్ ఉన్న సీక్వెన్సెస్ యొక్క లిమిట్ 0 అయితే శాండ్విచ్ థియరం ప్రకారం మిడిల్లో ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా సేమ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఎస్ఎన్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది. సో దాని ప్రకారం మనం ప్రూవ్ చేసాం ఎస్ఎన్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది అని. ఓకే, ఎక్సర్సైజ్ 2C ఫస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity n cube minus 2n plus 1 by n cube plus 2n square minus 1 equal to 1. సో దీని యొక్క లిమిట్ వాల్యూ 1 అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో మనం LHS తీసుకుని RHSని ప్రూవ్ చేస్తాం. సో టేక్ లిమిట్ n tends to infinity n cube minus 2n plus 1 by n cube plus 2n square minus 1 ఈక్వల్ టు లిమిట్ n tends to infinity. న్యూమరేటర్ నుంచి మనం n క్యూబ్ టర్మ్ని కామన్ తీసుకుందాం. కామన్ తీస్తే n క్యూబ్ ప్లస్లో 1 వస్తుంది, మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఓన్లీ ఎన్ఏ ఉంది కాబట్టి ఇంకొక n స్క్వేర్ ఎక్సెస్ రావాలి కాబట్టి డినామినేటర్లోకి వెళ్తుంది బై n స్క్వేర్. ఓకే, సో అలాగే ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏమీ లేదు n క్యూబ్ కాబట్టి 1/n క్యూబ్ అవుతుంది. ఓకే, డినామినేటర్ కూడా సేమ్ వే n క్యూబ్ని మనం కామన్ తీసినట్టయితే n క్యూబ్ ప్లస్లో 1 ప్లస్ ఇక్కడ n స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకా ఎక్సెస్ n కిందకు వస్తుంది ప్లస్ 2/n మైనస్ ఇక్కడ n క్యూబ్ లేదు కాబట్టి డినామినేటర్లో n క్యూబ్ ఎక్సెస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ n క్యూబ్ని దీన్ని మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయ్యి రిజల్ట్ మనకి 1 మిగులుతుంది. ఓకే, ఈ విధంగా మనం కామన్ తీసాం. న్యూమరేటర్లో n క్యూబ్ డినామినేటర్లో n క్యూబ్ క్యాన్సిల్ చేసుకున్నాం. రిమైనింగ్ వాల్యూస్ని సేమ్ యాస్టీస్గా రాసాం. ఇప్పుడు ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో మనం ఇన్ఫినిటీని రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే 1 మైనస్ 2 బై ఇన్ఫినిటీ స్క్వేర్ అన్నా కూడా ఇన్ఫినిటీయే ప్లస్ 1 బై ఇన్ఫినిటీ బై 1 ప్లస్ 2 బై ఇన్ఫినిటీ మైనస్ 1 బై ఇన్ఫినిటీ అవుతుంది. మనకు తెలుసు కదా 1 బై ఇన్ఫినిటీ వాల్యూ 0 అని. సో జస్ట్ రీప్లేస్ 1 మైనస్ 2 ఇంటూ 0 నథింగ్ బట్ 0 ప్లస్ 0 బై 1 ప్లస్ 2 ఇంటూ 0 0 మైనస్ 0. సో టోటల్ ఈ వాల్యూ 1 కింద మిగిలింది. అంటే లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, మనకి ఎంత వచ్చింది 1. బి బిట్ లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus and so on plus n square by n cube is equal to 1/3. సో దీంట్లో కూడా అంతే, LHS వాల్యూ తీసుకుని RHSని ప్రూవ్ చేస్తాం. సో టేక్ LHS లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus and so on plus n square by n cube. సో మనకి తెలుసు కదా ఇది సమ్మేషన్ n స్క్వేర్ యొక్క ఫార్ములా. మనకి సమ్మేషన్ n స్క్వేర్ యొక్క ఫార్ములా ఎంత, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సో దాని ప్లేస్లో మనం ఫార్ములాని రీప్లేస్ చేసుకున్నాం. డినామినేటర్లో ఉన్న n క్యూబ్ని కూడా అలాగే రాసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఎన్ని విడివిడిగా కామన్ తీసుకుంటున్నాం. సో n ఇంటూ ఇక్కడ nని కామన్ తీసినట్టయితే n ప్లస్లో 1 ఇక్కడ n లేదు కాబట్టి అది డినామినేటర్లోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా nని మనం కామన్ తీసినట్టయితే 2 ప్లస్ ఇక్కడ n లేదు కాబట్టి 1/n అవుతుంది. డినామినేటర్లో 6n క్యూబ్. ఇప్పుడు మనం ఇక్కడికి n ఇంటూ n నథింగ్ బట్ n క్యూబ్. ఆ న్యూమరేటర్లో ఉన్న n క్యూబ్ డినామినేటర్లో ఉన్న n క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎంత మిగిలింది 1 ప్లస్ 1/n ఇంటూ 2 ప్లస్ 1/n బై 6 మిగిలింది. ఇప్పుడు ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేసినట్టయితే 1 ప్లస్ 1/ఇన్ఫినిటీ ఇంటూ 2 ప్లస్ 1/ఇన్ఫినిటీ బై 6. 1/ఇన్ఫినిటీ మీన్స్ 0. సో ఇక్కడ
ఎక్కడైతే 1/∞ కనిపించిందో దాని ప్లేస్లో 0 రీప్లేస్ చేసినట్టయితే 1 + 0 × 2 + 0/6. 1 × 2 నథింగ్ బట్ 2/6, నథింగ్ బట్ 1/3. సో ఈ లిమిట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1/3. అదేగా ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం, యూజింగ్ శాండ్విచ్ థీరం ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity sin n/n is equal to 0. శాండ్విచ్ థీరంని యూజ్ చేసి ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం చూడండి, మనకు తెలుసు సైన్ అనేది -1 నుంచి +1 మధ్యలోనే బౌండెడ్ అయి ఉంటుంది. సో మన దగ్గర ఈ కండిషన్ ఉంది, అంటే -1 ≤ sin n ≤ 1. ఇప్పుడు మనం దీన్ని ఈ మోడల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ డినామినేటర్లో n ఉంది కాబట్టి ఈ మొత్తం స్టేట్మెంట్ని nతో డివైడ్ చేసుకున్నట్టయితే -1/n ≤ sin n/n ≤ 1/n అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ వైపు ఉన్న సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకుని దాని యొక్క లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లిమిట్ n tends to infinity -1/n. n ప్లేస్లో మనం ఇన్ఫినిటీని రీప్లేస్ చేసినట్టయితే ఇది -1/∞. 1/∞ వాల్యూ మనకి 0. ఓకే, అంటే ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0. సిమిలర్ వే రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ని మనం కన్సిడర్ చేసుకుని దాని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అంటే లిమిట్ n tends to infinity 1/n is equal to 1/∞. 1/∞ వాల్యూ మనకి ఎంత? 0. సో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ యొక్క సీక్వెన్స్ లిమిట్ 0, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ 0. ఇప్పుడు మన శాండ్విచ్ థీరం ప్రకారం Sn less than or equal to Tn less than or equal to Un అయితే, అంటే బోత్ సైడ్స్ ఉన్న సీక్వెన్సెస్ యొక్క లిమిట్స్ సేమ్ అయితే మిడిల్లో ఎగ్జిస్ట్ అయిన సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా సేమ్ అవుతుంది. దాని ప్రకారం ఈ -1/n యొక్క లిమిట్ 0, 1/n యొక్క లిమిట్ 0. సో శాండ్విచ్ థీరం ప్రకారం ఈ మిడిల్లో ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా 0 అవుతుంది. కాబట్టి లిమిట్ n tends to infinity sin n/n వాల్యూ కూడా మనకి ఎంత అవుతుంది? 0. థర్డ్ ప్రాబ్లం, if Sn is equal to 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus and so on plus 1/n × n + 1, prove that sequence set Sn is convergent. మనకి సీక్వెన్స్ టర్మ్ ఈ విధంగా ఇచ్చారు, Snth టర్మ్. అయితే ఆ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. కన్వర్జెంట్ అవుతుంది అంటే ఒక లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్స్ని రాసుకుందాం. సో మనకి ఏమి ఇచ్చారు? Sn టర్మ్ 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus and so on plus 1/n × n + 1. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ ఫార్మాట్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. దానికోసం చూడండి ఎలా రాసామో, 1/1 × 2ని 1 - 1/2 కింద రాసాం. సో మీరు ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్టయితే 2 - 1/2 అవుతుంది, 1/2 అవుతుంది. 1/2 నథింగ్ బట్ 1/1 × 2. ఓకే, సో సెకండ్ టర్మ్ 1/2 × 3ని 1/2 - 1/3 కింద రాసాం. ఇక్కడ కూడా మీరు ఎల్సిఎం తీసుకుని చెక్ చేయండి. 2 × 3, 3 - 2, 3 - 2 మీన్స్ 1/2 × 3 మిగులుతుంది. సిమిలర్ వే 1/3 × 4ని కూడా 1/3 - 1/4 కింద రాసాం. అండ్ సో ఆన్ 1/n × n + 1ని కూడా 1/n - 1/n + 1 కింద రాసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టర్మ్లో ఉన్న సెకండ్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ రెండు కూడా సేమ్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్లో ఉంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. అలాగే సెకండ్ టర్మ్లో ఉన్న సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్లో సేమ్గా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ విధంగా మన టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్నిటినీ మనం క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకి లాస్ట్గా మిగిలేది ఫస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్లో ఉన్న లాస్ట్ టర్మ్. ఓకే, లాస్ట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ప్రతి టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్ము ప్రీవియస్గా ఉన్న టర్మ్లో ఉన్న లాస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లాస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్ కూడా ప్రీవియస్గా ఉన్న టర్మ్లో ఉన్న లాస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్లో ఉన్న లాస్ట్ టర్మ్ మటుకే మిగులుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. కింద ఎల్సిఎం తీసుకుంటే n + 1 - 1/n + 1 కింద మిగిలింది.
+1 -1 క్యాన్సిల్, అంటే n/n+1 మిగిలింది. ఇప్పుడు మనం దానికి లిమిట్ని అప్లై చేద్దాం. అంటే లిమిట్ n →∞ Sn మన సింప్లిఫికేషన్ ఫార్మాట్ ఎంత మిగిలింది, n/n+1. ఇక్కడ డినామినేటర్లో మనం nని కామన్ తీసినట్టయితే n ప్లస్లో 1 ప్లస్ ఇక్కడ n లేదు కాబట్టి 1/n అవుతుంది. n క్యాన్సిల్, అంటే 1/1 + 1/n. ఇప్పుడు ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీ రీప్లేస్ చేస్తే 1/∞, ఆ వాల్యూ మనకి ఎంత, 0. అంటే 1/1 + 0, అంటే ఆ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1. అంటే దాని యొక్క లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, 1. సో లిమిట్ ఎప్పుడైతే మనకి ఉందో సీక్వెన్స్కి, అప్పుడు ఆ సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ కింద చెప్పుకుంటాం. ఫోర్త్ ప్రాబ్లం. Prove that limit n →∞ 1/√n² + 1 plus 1/√n² + 2 plus and so on plus 1/√n² + n equal to 1. ఈ స్టేట్మెంట్ని మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఈ విధంగా కన్సిడర్ చేసుకుని వాటిని యాడ్ చేసుకుని ప్రూవ్ చేస్తాం. ఓకే, సో మనం ఏం తీసుకున్నామంటే 1 < m < nని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని ఈ ఫార్మాట్లోకి వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మొత్తానికి మనం n² యాడ్ చేసుకుంటున్నాం. అంటే n² + 1 < n² + m < n². ఇప్పుడు మనం మొత్తానికి రూట్ని అప్లై చేసుకుందాం. అంటే √n² + 1 < n² + m √n² + n అయింది. ఇప్పుడు మనకి ఇవన్నీ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నిటిని ఇన్వర్స్ చేద్దాం. అంటే 1/√n² + 1 ఎప్పుడైతే మనం ఇన్వర్స్ చేసామో < వల్ల > అవుతుంది. 1/√n² + m > 1/√n² + n అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 1/√n² + n వాల్యూ అనేది ఇప్పుడు ఇటు నుంచి రాసుకుంటూ వస్తున్నాం. అంటే 1/√n² + n < 1/√n² + m < 1/√n² + 1 మనం ఇటు నుంచి స్టార్ట్ చేసి రాసుకుంటూ వచ్చాం. ఇక్కడ m వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి 1 నుంచి n వరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని రీప్లేస్ చేసుకుంటూ వద్దాం. m ప్లేస్లో మీరు 1 రీప్లేస్ చేసినట్టయితే 1/√n² + n < 1/√m ప్లేస్లో మనం 1 అని పెడుతున్నాం. అంటే n² + 1 < 1/√n² + 1 అవుతుంది. ఇప్పుడు m ప్లేస్లో 2ని రీప్లేస్ చేసినట్టయితే 1/√n² + n < 1/√n² + 2 < 1/√n² + 1 అవుతుంది. అలాగే m ప్లేస్లో nని రీప్లేస్ చేసుకుంటే 1/√n² + n < 1/√n² + n < 1/√n² + 1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా సేమ్ టర్మ్స్, అవి టోటల్లీ n టర్మ్స్. ఇప్పుడు 2 అనేది 3 టైమ్స్ ఉంది అంటే 2 × 3 రాస్తాం. ఇక్కడ 1/√n² + n అనే ఒక టర్మ్ n టైమ్స్ ఉంది కాబట్టి n × 1/√n² + n కింద రాసాం. < ఈ మిడిల్లో ఉన్న టర్మ్స్ని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ టర్మ్ 1/√n² + 1, సెకండ్ టర్మ్ 1/√n² + 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ 1/√n² + n ఇక్కడ కూడా అంతే. రైట్ సైడ్ 1/√n² + 1 అనే ఒక టర్ము n టైమ్స్ ఉంది, n టైమ్స్ యాడ్ అయింది కాబట్టి మనకి ఎంత అవుతుంది, n × 1/√n² + 1 అవుతుంది. ఆ విధంగా మనం ఈ స్టేట్మెంట్ని రాసుకున్నాం. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ని మటుకే తీసుకుని దానికి లిమిట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లిమిట్ n →∞ n/√n² + n n/ డినామినేటర్లో మనం n² కామన్ తీసుకుంటే n² తీసాం కాబట్టి n² ప్లేస్లో 1 ప్లస్ n ఒక్కటే ఉంది, n² లేదు కాబట్టి ఇంకొక n డినామినేటర్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా ఇక్కడ రూట్ నుంచి n² బయటకు తీస్తే రూటును స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి మనకి n మాటికే బయటకు వస్తుంది. అంటే n/n × √1 + 1/n అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న n, డినామినేటర్లో ఉన్న n రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగిలింది, 1/1 + 1/n మిగిలింది.
ఇప్పుడు ఎక్కడైతే n కనిపించిందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేసినట్టయితే 1/√1 + 1/∞ అవుతుంది. ఇక్కడ 1/∞ వాల్యూ మనకి ఎంత అని తెలుసు, 0. సో జస్ట్ రీప్లేస్, అంటే 1/√1 + 0. √1 మీన్స్ 1, 1/1 మీన్స్ 1. అంటే దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ 1 వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ని మటుకే మనం కన్సిడర్ చేసుకుని దాని యొక్క లిమిట్ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ n → n/√n² + 1ని కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ ఇందాకలాగానే మనం n² టర్మ్ని కామన్ తీసుకున్నాం. డినామినేటర్లో కామన్ తీస్తే n² ప్లేస్లో 1 ప్లస్ ఇక్కడ n² లేదు కాబట్టి 1/n² అవుతుంది. ఇక్కడ రూట్ నుంచి n²ని బయటికి తీస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి బయటకు ఓన్లీ n నోటికే వస్తుంది. n/n √1 + 1/n² అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న n, డినామినేటర్లో ఉన్న n రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 1/√1 + 1/n² మిగిలింది. ఇప్పుడు లిమిట్ని అప్లై చేద్దాం. అంటే n ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేసినట్టయితే ఇన్ఫినిటీ² అన్నా కూడా మనకి ఇన్ఫినిటీ. అంటే 1/∞ వాల్యూ మనకు తెలుసు 0. అంటే ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1/√1 + 0. 1 + 0 నథింగ్ బట్ 1. √1 మీన్స్ 1, 1/1 మీన్స్ 1. సో టోటల్ని రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1. సో ఇప్పుడు శాండ్విచ్ థియరమ్ని అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న సీక్వెన్సెస్కి సేమ్ లిమిట్ ఉంటే మిడిల్లో ఎగ్జిస్ట్ అయిన సీక్వెన్స్కి కూడా అదే లిమిట్ ఉంటుంది అని శాండ్విచ్ థియరం చెప్తుంది. దాని ప్రకారం మిడిల్లో మనకి ఏ సీక్వెన్స్ ఉంది, సో అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉన్న n/√n² + n యొక్క లిమిట్ వాల్యూ 1, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ n/√n² + 1 యొక్క లిమిట్ వాల్యూ 1. సో మిడిల్లో ఎగ్జిస్ట్ అయిన ఈ సీక్వెన్స్ 1/√n² + 1 అలాగే ప్లస్ 1/√n² + 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/√n² + n, దీని యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 1. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇది కూడా మనకి ఫోర్త్ ప్రాబ్లం మోడల్లోనే ఉంటుంది. ఓకే, సో చూద్దాం. లిమిట్ n → ∞ 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ 1/n + 2 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n + n హోల్ పవర్ లాంబ్డా = 0. సో దీని యొక్క లిమిట్ వాల్యూ 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం మనం ఈ స్టేట్మెంట్ని కన్సిడర్ చేసుకున్నాం. 1 ≤ m ≤ n. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఈ ఫార్మాట్లోకి వచ్చేటట్టు ప్రతి స్టెప్లో కన్వర్ట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి మనం nని యాడ్ చేసుకుంటున్నాం. అంటే n + 1 ≤ n + m ≤ n + n. ఇప్పుడు ఈ మొత్తం స్టేట్మెంట్కి లాంబ్డా పవర్ అప్లై చేసాం. అంటే n + 1 హోల్ పవర్ లాంబ్డా <= n + m హోల్ పవర్ లాంబ్డా <= n + n హోల్ పవర్ లాంబ్డా అయింది. ఇప్పుడు ఇవి డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి మొత్తం స్టేట్మెంట్ని మనం ఇన్వర్స్ చేసాం. అంటే 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా ఇక్కడ లెస్ దాన్ అల్లా > అవుతుంది. సో > 1/n + m హోల్ పవర్ లాంబ్డా > 1/n + n హోల్ పవర్ లాంబ్డా అయింది. ఇన్వర్స్ చేసాం కాబట్టి <= వల్ల > అవుతుంది. ఇప్పుడు మనం స్మాల్ వాల్యూస్ నుంచి రాసుకుంటూ వద్దాం. అంటే 1/n + n హోల్ పవర్ లాంబ్డా <= 1/n + m హోల్ పవర్ లాంబ్డా <= 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా. ఇక్కడ m అనేది 1, 2, 3 అండ్ సో ఆన్ n. ఇప్పుడు మనం ఒక్కొక్క టర్మ్ని రీప్లేస్ చేసి ఆ టర్మ్స్ అన్నిటినీ విడివిడిగా రాసుకుందాం. అంటే m ప్లేస్లో 1 రీప్లేస్ చేసినట్టయితే మన స్టేట్మెంట్ ఎంత అవుతుంది, 1/n + n హోల్ పవర్ లాంబ్డా <= 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా <= 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా అవుతుంది. అలాగే m ప్లేస్లో 2ని రీప్లేస్ చేసినట్టయితే 1/n + n హోల్ పవర్ లాంబ్డా <= 1/n + 2 హోల్ పవర్ లాంబ్డా <= 1/n + 1 హోల్ పవర్ లాంబ్డా అవుతుంది. అండ్ సో ఆన్ m ప్లేస్లో nని రీప్లేస్ చేస్తే లాస్ట్గా
1/n ప్లస్ ఇది సేమ్గా ఉంటుంది, ఇక్కడ m లేదు కాబట్టి n+n హోల్ పవర్ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ m ప్లేస్లో మనకి nని రీప్లేస్ చేసి రాసాం. అంటే 1/n+n హోల్ పవర్ లాంబ్డా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n+1 హోల్ పవర్ లాంబ్డా అయ్యింది. ఇప్పుడు మనం ఈ మొత్తం టర్మ్స్ని యాడ్ చేసుకుంటూ వద్దాం. సో లెఫ్ట్ సైడ్ మనకి సేమ్ టర్మ్ ఉన్నది 1/n+n హోల్ పవర్ లాంబ్డా. ఇవన్నీ మనకి n టైమ్స్ యాడ్ అవుతున్నాయి. సో 2 అనేది 3 టైమ్స్ యాడ్ అయితే 2 × 3 కింద రాస్తాం. సిమిలర్ వే 1/n+n హోల్ పవర్ లాంబ్డా అనేది n టైమ్స్ యాడ్ అవుతుంది కాబట్టి n × 1/n+n హోల్ పవర్ లాంబ్డా అయ్యింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు మిడిల్లో ఉన్న టర్మ్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ టర్మ్ 1/n+1 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ సెకండ్ టర్మ్ 1/n+2 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ 1/n+n హోల్ పవర్ లాంబ్డా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సిమిలర్ వే రైట్ సైడ్ 1/n+1 హోల్ పవర్ లాంబ్డా అని ఒకే టర్మ్ ఎన్ని టైమ్స్ n టైమ్స్ యాడ్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఎలా రాసాం, n × 1/n+1 హోల్ పవర్ లాంబ్డా కింద రాసుకున్నాం. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్కి రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్కి విడివిడిగా లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. అంటే లిమిట్ n → ∞ n/n+n హోల్ పవర్ లాంబ్డా అని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ n+n అంటే అర్థం 2n. సో 2n హోల్ పవర్ లాంబ్డాని ఎలా రాసాం, 2 పవర్ లాంబ్డా × n పవర్ లాంబ్డా కింద రాసాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న nని డినామినేటర్లోకి తీసుకొచ్చాం కాబట్టి n⁻−1 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. అంటే లాంబ్డా +−1 అవుతుంది. నథింగ్ బట్ n⁻λ−1 అవుతుంది. ఇక్కడ మీరు లిమిట్ని అప్లై చేసినట్టయితే n → ∞, n ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేస్తారు. ఇన్ఫినిటీ పవర్ λ−1 అన్నా కూడా ఇన్ఫినిటీనే. సో ఇక్కడ 1/∞ మోడల్లోకి వచ్చింది. ఇక్కడ 1/2 పవర్ లాంబ్డాని పక్కన పెట్టి ఇక్కడ 1/∞ రాసుకుంటాం. 1/∞ అంటే ఆ వాల్యూ మనకి ఎంత, 0. 1/2 పవర్ లాంబ్డా × 0, 0తో మల్టిప్లై చేస్తే వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0. ఇన్ ద సిమిలర్ వే రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ని మనం కన్సిడర్ చేసుకుని దాని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లిమిట్ n → ∞ n/n+1 హోల్ పవర్ లాంబ్డా అని తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ న్యూమరేటర్లో ఉన్న nని డినామినేటర్లోకి తీసుకొచ్చాం. అంటే n⁻−1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ n+1 హోల్ పవర్ లాంబ్డా వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n⁻λ + 1 పవర్ లాంబ్డా అవుతుంది. సో ఇక్కడ మీకు తెలుసు కదా, a+b హోల్ స్క్వేర్ తీసుకున్నారనుకోండి, a² + b² + 2ab. 2ab ఎక్సెస్ రావడం వలన ఇండివిజువల్ ఈ వాల్యూస్ ఇప్పుడు a² + b² వాల్యూ అనేది తగ్గుతుంది a+b హోల్ స్క్వేర్ వాల్యూ కన్నా. కాబట్టి ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, 1/n⁻−1 × n⁻λ + 1 పవర్ లాంబ్డా కింద రాసుకోవచ్చు. సో సిమిలర్ వే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఓకే సరే, లిమిట్ n → ∞ 1 ఈ n⁻−1ని లోపలికి మల్టిప్లై చేసుకున్నట్టయితే n⁻−1 × n పవర్ లాంబ్డా ప్లస్ n⁻−1 × 1 పవర్ లాంబ్డా అవుతుంది. ఇక్కడ కూడా అంతే, nని మనం అప్లై చేసినట్టయితే n⁻λ−1 ప్లస్ n⁻λ−1 అవుతుంది. సో ఇక్కడ రెండు సేమ్ కాబట్టి 2 × n⁻λ−1 అవుతుంది. సో ఇక్కడ 1/2ను పక్కన పెడితే నేను n ప్లేస్లో ఇన్ఫినిటీని రీప్లేస్ చేసినట్టయితే అక్కడ 1/∞ హోల్ పవర్ λ−1 అవుతుంది. ఇన్ఫినిటీ పవర్ ఎంత ఉన్నా కూడా ఇన్ఫినిటీనే, అంటే 1/∞ వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0. సో 1/2 × 0 నథింగ్ బట్ ఆ వాల్యూ 0. సో అంటే దీని యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి ఎంత వచ్చింది, 0. సో లెఫ్ట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ 0, రైట్ సైడ్ ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ 0. ఇప్పుడు మన శాండ్విచ్ థియరం ప్రకారం ఏవైనా 2 సీక్వెన్సెస్కి సేమ్ లిమిట్ పాయింట్ ఉండితే మిడిల్లో ఉన్న సీక్వెన్స్కి కూడా అదే లిమిట్ పాయింట్ ఉంటుంది.
సో దాని ప్రకారం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ మిడిల్లో ఉన్న టర్మ్ సీక్వెన్స్ ఎంత మనకి 1/n+1 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ 1/n+2 హోల్ పవర్ లాంబ్డా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n+n హోల్ పవర్ లాంబ్డా. ఈ మిడిల్లో ఉన్న సీక్వెన్స్ యొక్క లిమిట్ కూడా మనకి ఎంత అవుతుంది? 0. సో సిమిలర్ ప్రాబ్లం ఇది. ఈ అసైన్మెంట్ మీరు చేయండి. ఇది ప్రాబ్లం మనకు ఒకసారి క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు. 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం మోడల్లోనే ఈ ప్రాబ్లమ్ని కూడా చేయండి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రెఫర్ దిస్ బుక్. ఓకే. థ్యాంక్ యూ.